పౌలు అపోస్తలుడు హెబ్రీ సంఘంతో మాట్లాడుతూ దేవుడు తన కార్యములన్నిటినీ 7వ దినమున ముగించి విశ్రమించెను అని మనం చదువుతున్నాం. దేవుడు తన కార్యాలు ఏ దినమున ముగించాడు? హల్లెలూయా. అంటే ప్రభువు తన కార్యాలను 6 రోజులు చేశాడు. మీరు బైబిల్ తీయొద్దు కానీ ఆది కాండంలో ఇదే మాట ఏముందంటే దేవుడు తన పనులను అని రాసింది. దేవుడు తన పనులను, దేవుడు తన కార్యములను 6 రోజులు చేసి 7వ దినమున ముగించి విశ్రమించాడంట. హల్లెలూయా. మన దేవుడు ఎవరు అంటే పని చేసే దేవుడు. మన దేవుడు పని చేసే దేవుడు. We are serving a God who works. పని చేసే దేవుడు అనండి అందరం ఒకసారి. కార్యములు చేసే దేవుడు అనండి. దేవుడు తాను పని చేయడానికి ఒక సమయం ఉంది. నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి. 6 రోజులు చేసిన సృష్టిని 1 రోజులో దేవుడు చేయలేడా? మాట్లాడండి. ఆ శక్తి సరిపోదా ఆయనకి? చేస్తాడు కదా. ఎందుకు చేయలేదు మరి? 6 రోజుల సృష్టిని 1 రోజులో కూడా చేయగల దేవుడు ఎందుకు చేయలా? చేయగలడు కదా, శక్తి ఉంది కదా, సామర్థ్యం ఉంది కదా, ఎందుకు చేయలేదు దేవుడు? హల్లెలూయా. పెద్ద భయంకరమైన క్వశ్చన్ ఏమి కాదు ఇది, చాలా సింపుల్. ఆయన చేయగలడు, కానీ ఆయన తన పనులను జరిగించుటకు ఓ సమయాన్ని నిర్ణయించుకున్నాడు. దేవుడు తన పనులు చేయుటకు సమయము ఉన్నది అన్నది ఒకసారి. అంటే దేవుడు ఆ టైం ప్రకారం, ఆ సమయం ప్రకారం పనులు చేస్తాడు. మొదటి దినమున ఏం చేయాలి? ఆ పని చేస్తాడు. 2వ దినమున ఏం చేయాలి? ఆ పని చేస్తాడు. 3వ దినమున ఏం చేయాలి? ఆ పని చేస్తాడు. ఆయన ప్రతి పనికి ఒక సమయం పెట్టుకున్నాడు. అందుకే ఆ మహాత్మ్యాలను సొలొమోను ప్రసంగి రాస్తూ ఏమన్నాడు తెలుసా? ప్రతి దానికి సమయము కాదు, వాటి వాటి కాలమున ఆ పనులు చదువుటకు దేవుడు ముందుగానే వాటిని అంతముగా నిర్ణయించాడు అని రాసున్నది ఆ ప్రసంగి గ్రంథంలో. నేను ప్రకటిస్తున్నాను, మన జీవితాల్లో కూడా దేవుడు పని చేయడానికి సమయం ఉంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 7 దినాల ఉపవాస ప్రార్థనలు ఎలా ఉండబోతున్నాయి తెలుసా? నా వైపు చూడండి ఒకసారి. నేను సేవకునిగా ఈ మొదటి రోజు ప్రకటిస్తున్నాను, 7 దినముల మనోహర ఉపవాస పండుగలు ఆయన పాడైపోయిన సృష్టిని 7 రోజుల్లో ఎలా బాగు చేసి నిలబెట్టి మానవుడిని చేసి ఏదెను తోటలో నిలబెట్టాడో, మొత్తం తిరిగి సమకూర్చబడి కట్టబడ్డాయో ఈ ఉపవాస పండుగల్లో మీ అందరి జీవితాలు కట్టబడిపోతున్నాయి. మీరు నిర్మాణం చేయబడబోతున్నారు. ఓ పని దేవుడి మీద జరిగించబోతున్నాడు. God is going to work within you. నీలో పని చేసే దేవుడు ఆయన పని చేయబోతున్నాడు. Yes. Hallelujah. ఇంకో మాట చెప్పనా? దేవుడు తన పనులు ముగించడానికి కూడా సమయం ఉంది. దేవుడు తన పనులు చేయుటకు సమయం ఉంది. There is a time. 1వ రోజు నుంచి 6 రోజు దాకా పని చేయటకు సమయం ఉంది. దేవుడు తన పనులు ముగించడానికి కూడా సమయం ఉంది. ఇక 6 రోజు అయిపోయిందంటే 7వ రోజు పని చేయడు ఆయన. నువ్వు వెళ్ళి ప్రభువా 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 నాకు తలుపు తీ అంటే అసలు మిమ్మల్ని ఎన్నడూ ఎరగనంటాడు దేవుడు. I don't know who you are. ప్రభా నేను ప్రభా నూనె దీపం కన్యకమే, వెలుగుతున్న దివిటి పట్టుకొని వచ్చాను ప్రభా. అమ్మవారి దగ్గరికి వెళ్ళి నూనె కొనుక్కొచ్చాను, నాకు తలుపు తీ అంటే సమయం అయిపోయింది. ఇక పని చేయడు. నోవా 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 తలుపు తీ, నోవా 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 తలుపు తీ. నా దగ్గర తలుపు తాళాలు లేవు, టైం అయిపోయింది, సమయం అయిపోయింది. 120 సంవత్సరాలు ఓడగట్టేటప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు యొక్క మాటను గాని ఆలోచన గాని పరిశుద్ధాత్మని ఎవ్వరూ అంగీకరించలేదు. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని చెప్పాడు దేవుడు. అంటే టైం అయిపోయిన తర్వాత ఇక పని చేయడు ఆయన. ఆయన అనుకున్న టైంలోనే పని చేస్తాడు. టైం పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు చేయను ఆయన జాగ్రత్త. బైబిల్ చెప్తున్న సంగతి ఏంటో తెలుసా? ఏషావట ఆశీర్వాదం పొందగోరి శ్రద్ధ
ఎంతగా వెతికి నన్ను మారు మనసు పొంద అవకాశం దొరకక అతడు విసర్జింపబడ్డాడు. దేవుడికి ఒక టైం ఉంది. ప్రభు, నా టైంలో నువ్వు రా కాదు, నీ టైంలో నేను నీకు అందుబాటులో ఉండాలి, నీ సమయంలో నేను నీకు లోపడాలి, నీ టైంలో నేను నీకు రెస్పాండ్ అవ్వాలి, నీ టైంలో నేను నీకు రిప్లై ఇవ్వాలి. ఆ రిప్లై ఆయన టైంలో మనం ఇవ్వకపోతే, ఆయన గనక మౌనం అయిపోయి తలుపు వేసేస్తే ఇక ఆయన రెస్పాండ్ అవ్వడు, రిప్లై ఇవ్వడు. చాలా మంది అంటారు బాప్తిసం పొందామంటే టైం ఉంది సార్. పెద్ద అడుగుతాం, అయ్యా బాప్తిసం పొంది రక్షణ పొందపోయావా, ప్రభుని అంగీకరించిపోయావా, ఇంకా కొంచెం టైం ఉందండి. మా ప్రాంతంలో ఒక ఉండేది, ఆ అమ్మా రక్షణ పొందమా పెద్ద వయసు వచ్చేసిందామంటే, నా పిల్లలు ఆర్సీఎం చర్చికి ఆర్సీఎం చర్చిలో మాకు అన్ని లాభాలు ఉన్నాయి, మాకు కొంచెం గోధుమ పిండి ఇస్తారు, మాకు కొంచెం ఇస్తారు, మాకు మాకు రొగ్గులు ఇస్తారు, మా పిల్ల చదువు మొత్తానికి ఫీజులు అన్ని కడుతుంది ఆర్సీఎం సహోదరులే, ఫాదర్ గారులే, మేము ఎట్టే అసలు. కానీ మనం మరి బాప్తిజం నిజమేనయ్యా, నా పాపను క్షమించబడటానికి బాప్తిజం పొందాలి, కానీ మరి నా మనవరాలు ఆ చదువు ఏమైపోవాలి. కాబట్టి ఆ పిల్ల 3 సంవత్సరాలు చదివేదాకా 4 సంవత్సరాలు ఇంజనీరింగ్, 4 ఏళ్ళు ఇంజనీరింగ్ వాళ్ళు ఫీజు కడతానన్నారు. 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ అయ్యాక నేను ఇంకా బాప్తిజం పొందను అని చెప్పింది. అద్భుతం కదలే, బాధ ఏంటో తెలుసా, ఈ చదువు ఈ లోపం చచ్చిపోయింది. చనిపోయింది. మన ఏరియాలో సినిమా కనకమ్మ, మా ఏరియాలో సినిమా కనకమ్మ అంటారు హార్ట్పేటలో. ఆమె సినిమా పేరు ఏముంటుంది, ఆ సినిమాలో ఒక దిగానికి వేసింది. సినిమా కనకమ్మ, సినిమా కనకమ్మ అంటారు, విజయవాడ పెజోన్పేటలో ఉంది. చనిపోయింది. రక్షణ పొందనా ఆశ్చర్యం చెప్పనా? ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి 1000 స్తోత్రాలు చెప్పేది. నాకు తెలిసి కనీసం నేను ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత 7 సంవత్సరాలు చెప్పింది. ప్రతిరోజు 1000 స్తోత్రాలు చెప్తుంది. మధ్యాహ్నం 3 గంటలకి బాప్తిసం పొందకుండా నరకానికి వెళ్ళిపోయింది. రక్షణ పొందకుండా వెళ్ళిపోయింది. కేవలం ఇదిగో నా పిల్లలకు అది జరగాలి. అంటే దేవుడు ఇచ్చిన టైంలో, దేవుడు పని చేసే టైంలో తాను అంగీకరించాలి. దేవుడు పని చేయడానికి సమయం ఉంది, ఆయన ముగించడానికి కూడా సమయం ఉంది. ఆయన ముగించేసిన తర్వాత నువ్వు నా దగ్గర నుంచి పని చేయమంటే ఆయన చేయడు. ఇట్స్ ఇంపాసిబుల్. పాస్టర్ గారికి మొహమాటం ఉండదు, పాస్టర్ గారికి ప్రేమ ఉండదు, పాస్టర్ గారికి ఇంకోటి ఉండదు. కానీ మన దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆయన ముఖస్థితి నలుల ముఖమును లక్ష్య పెట్టాడు. కానీ అదే వ్యక్తి ఏడుస్తుంటే మనకు వచ్చి దాటి వెళ్ళలేడు. అదే నలుడు గనక కన్నీళ్లు పిడుస్తూ పెనుగులాడుతూ ఉంటే దాటి వెళ్ళలేకపోయాడు యాకోబుని. కానీ ఒక నరుడు గనక ఏదో దేవుడిని చేద్దాం ఆయన లక్ష్య పెట్టాడు. మొహమాటం లేదు దేవుడు. ఆ దేవుడు ఎవరో మనకు అర్థం అవ్వాలి. ఉపవాస ప్రార్థన అంటే నా దిద్దుబాటు సరి చేసుకుంటా. అసలు హూ ఇస్ గాడ్, దేవుడు ఎవరు, ఆయన ఎలా నడుస్తాడు, ఆయన మనతో ఎలా స్పందిస్తాడు, ఎలా నడుస్తాడు అని ఎరిగిన వారమే దేవుడితో మనం నడవాలి. ఈ కుడి చేయి పైకెత్తండి, అందరూ కుడి చేయి పైకెత్తండి. యేసుక్రీస్తు నామములో దేవుని హృదయం మీకు బయలుపరచబడును గాక. చప్పట్లు కొట్టి యేసుక్రీస్తు నామములో ఆమేన్, 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 ఆమేన్. yes, hallelujah. దేవుని హృదయం ఎరిగి నడవాలి, దేవుని మార్గాలు ఎరిగి నడవాలి, దేవుని చిత్తమును ఎరిగి నడవాలి, దేవుని సంకల్పములను ఎరిగి నడుచువారమై ఉండాలి మనం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆలకించండి. దేవుణ్ణి మన కొరకు పని చేయమని అడుగుదామా, దేవుని కొరకు మనం పని చేద్దామని అడుగుదామా? నావేం చూడండి, దేవునిని మనలో పని చేయమని అడుగుదామా? మళ్ళీ రిపీట్ చేద్దాము, మాట్లాడకూడదు. ఏంటంటే ఒకసారి దేవుణ్ణి నా కొరకు పనిచేయి అంటే నా పిల్లల కోసం పనిచేయి, నా ఆరోగ్యం కోసం పనిచేయి, నా అద్భుతాలు, అప్పులు, సమస్యలు, నా భోగాలు నా కొరకు పనిచేయి అని అడుగుదామా? నేను నీ కొరకు పనిచేసేటట్టు నన్ను ఆశీర్వదించని అడుగుదామా? లేక నీవు నాలో పని చేయి అని అడుగుదామా? యథార్థం చెప్పాలి. నా కొరక నాలోనా? పర్లేదు, దేవుని స్తోత్రం. అమాయకంగా ఏం లేరు. దేవుని స్తోత్రం. కాపీ అందించాము ఇక్కడ నుంచి, అందించలేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటప్పుడు బయటపడతా ఉంటుంది అసలు విషయం ఏమిటి అనేది. దేవునికి స్తోత్రం చెప్పండి. అవును, మనం ఆశపడాల్సింది ఏమిటంటే ఆయన మనలో పని చేయాలి.
దేవుడు మనలో పనిచేయడానికి ఇష్టపడుతున్నాడు. హెబ్రీ పత్రిక చివరి అధ్యాయం తీయండి. హెబ్రీ పత్రిక చివరి అధ్యాయం, బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 13, 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20-21 చదువుదాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమైన రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో తన దృష్టికి అనుకూలమైనది మనలో జరిగించుచు, తన దృష్టికి అనుకూలమైనది మనలో అమాటిక్ చేసుకోవాలి. తన దృష్టికి అనుకూలమైనది మనలో జరిగించుచు, తన దృష్టికి అనుకూలమైనది మనలో జరిగించుచు, ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. హల్లెలూయా. అందరు తలపైకి ఎత్తండి, ఈ మాట చెప్పండి. ప్రతి మంచి విషయంలో అనంటమ్మా, ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారము చేయుటకు సిద్ధపరచును గాక. అమ్మా, ప్రతి మంచి విషయంలో మనము తన చిత్త ప్రకారమే చేయుటకు సిద్ధపరచబడాలంటే ముందు ఏం జరగాలి? అసలు ప్రతి మంచి విషయం అంటే ఏమిటి? నా వైపు చూడమ్మా. ప్రతి మంచి విషయం అంటే ఏమిటి? అమ్మా, ఈ లోకంలో పరిశుద్ధంగా ఉండడం మంచి విషయం, ఈ లోకంలో నీతిగా బ్రతకడం మంచి విషయం, ఈ లోకంలో నీ బిడ్డ కొరకు ప్రార్థన చేయడం మంచి విషయం, సంఘం కోసం ప్రార్థన చేయడం మంచి విషయం, దేశం కొరకు ప్రార్థన చేయడం మంచి విషయం, నీ కుటుంబం కోసం మొరపెట్టడం మంచి విషయం, ఉపవాసం ఉండడం మంచి విషయం. ప్రతి మంచి విషయంలో ఆయన చిత్త ప్రకారం చేయునట్లు మనలను సిద్ధపరచాలి అంటే ముందు తన దృష్టికి అనుకూలమైనది మనలో జరగాలి. హల్లెలూయా. మీ కుడి చేయి పైకి ఎత్తండి. యేసుక్రీస్తు నామములో దేవుని దృష్టికి అనుకూలమైనది మన ప్రాణాత్మ శరీరాల్లో జరుగును గాక. చప్పట్లు కొట్టి ఆమేన్ అని రిసీవ్ చేసుకోండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మీ ఆధ్యాత్మిక జీవితంలో ఇప్పటికీ ఏ నెగిటివ్ మాటలు మీ జీవితంలో మాట్లాడారో, ఏ వ్యతిరేకమైన మాటలు మీరు మాట్లాడారో, అవన్నీ ఇప్పుడు మాట్లాడే ఆమేన్ ద్వారా అవి కొట్టివేయబడతాయి, అవి తొలగించబడతాయి. హల్లెలూయా. కొంతమంది ఏమని ఉంటారు తెలుసా? నన్ను చంపే ప్రభు అని ఉంటారు. నేను ఎందుకు ప్రభు బతకడం, నన్ను చంపేను ఆయన అని ఉంటారు. నేను ఎందుకు బతకాల్సిన భూమి మీద నన్ను తీసుకోవాలి, చంపే అని ఉంటారు. కానీ ఇప్పుడు ఏమంటున్నా తెలుసా? నీ దృష్టికి అనుకూలమైంది నాలో జరిగించాయి అంటగా. ఆ మాటలు కొట్టివేయబడాలి. ఆ నెగిటివ్ వర్డ్స్ అన్ని క్యాన్సిల్ చేయబడి ఆత్మను బట్టి ఓ పాజిటివ్, ఓ ఆత్మ సంబంధమైనటువంటి మాటలు విత్తబడాలి మరలా తిరిగి నీ జీవితంలో. హల్లెలూయా. నీ మీద పనిచేసే నీ నోటి మాటలే, నీ నాలుక మాటలే, నీ మాటలే యేసుక్రీస్తు నామములో క్యాన్సిల్ చేయబడును గాక. వ్యక్తుల మాటలు యేసుక్రీస్తు నామములో క్యాన్సిల్ చేయబడును గాక. ఇప్పటి నుంచి నువ్వు ఆత్మను బట్టి ఏది విత్తుతున్నావో ఆ నోటి మాట పరిశుద్ధాత్మ నెరవేర్చును గాక. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. నోటితో హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు పనిచేసే దేవుడు. ఎక్కడంటే మనలో పనిచేసే దేవుడు, మనలో జరిగించాలని కోరుకుంటున్నాడు, మనలో వర్క్ చేయాలి. ఈ 6 రోజులు అదే జరగబోతుంది. హల్లెలూయా. 7వ దినమున దేవుడు ఆదాము అవ్వలు అందరూ విశ్రాంతి తీసుకున్నారట. ఆయన సముఖములో ఆయన సన్నిధిలో గడిపారు. విశ్రాంతి దినం దేవునితో గడిపేది. 7వ దినం ప్రభుతో జీవించేది. 7వ దినం విశ్రాంతి, 7వ దినం నెమ్మది, 7వ దినం సమాధానం, 7వ దినం అంతా శాంతి సమాధానములే 7వ దినం అంటే. ఇక కలవరాలు లేవు, గలిబిలు లేవు, అసమాధానం లేవు, భయము లేదు, నిరాకారం లేదు, శూన్యము లేదు, ఎండిపోయింది లేదు, జలములో కలిసిపోయింది ఇక లేదు. సమస్తము తయారు చేయబడిపోయి 7వ దినమున అన్ని ఆకారములకు వచ్చేసినాయి, 7వ దినమున అన్ని రూపంలోకి వచ్చేసినాయి, 7వ దినమున అన్ని కట్టబడిపోయినాయి. 7వ దినమున తన మనసులో చిత్తంలో ఉన్నది తన ముందుకు వచ్చేసింది. తన హృదయంలో ఉన్న ఆదాము కనపడుతున్నాడు, తన హృదయంలో ఉన్న అవ్వ కనపడుతుంది. ఆదాము తన రూపంలో కనపడుతున్నాడు, అవ్వ తన రూపంలో కనపడుతుంది. 7వ దినమునకు అన్ని రెడీ. స్తోత్రం. ప్రకటిస్తున్నాను, మీ 7వ దినమున దేవుడు ఆశీర్వదించను గాక. మీ 7వ దినం, మీ 7వ దినం, నా 7వ దినం ఆశీర్వదించబడాలి. మై సెవెంత్ డే మస్ట్ బి బ్లెస్డ్ బై గాడ్. నా 7వ దినం దీవించబడాలి.
అందుకు 6 దినాలను బట్టి 7వ దినపు దీవెన కాదా ఆదరణ ఉంది. ఈ 6 రోజులు మీరు ఎలా అప్పగించుకోబోతున్నారు? ఈ 6 దినములు మీరు ఎలా ఉండబోతున్నారు? ప్రతిరోజు పనిచేశాడు ఆయన. అవేం చూస్తారా? ఆయన ప్రతిరోజు పనిచేసినప్పుడు ఏమన్నాడు తెలుసా? ఆ పని పూర్తయిన తర్వాత అస్తమయము ఉదయము కలుగుగా ఒక దినమాయనని చెప్పి అది మంచిదని దేవుడు చూశాను. ప్రతి దినం పనిచేసి అది మంచిది, ప్రతి దినం పని చేసి అది మంచిది, ప్రతి దినం పని చేసి అది మంచిది. ఈ రోజు నీలో పని చేయబోతున్నాడు, ఆ పని మంచిదని దేవుడు చూడబోతున్నాడు. రేపు నీలో పని చేయబోతున్నాడు, అది మంచిది. ఎల్లుండి నీలో పని చేయబోతున్నాడు. ఈ 6 రోజులు సృష్టిని చేసినట్లే ఈ సంఘమును కూడా సృష్టించబోతున్నాడు దేవుడు. పనులు చేయబోతున్నాడు. నమ్మిన వారు చపట్లో కొట్టి ప్రాణాత్మ శరీరాల్లో కార్యములు జరగబోతున్నాయి. హల్లెలూయా, ఆమేన్. ఇక లోకాన్ని చూసి నువ్వేదో బలహీన పడిపోయే పరిస్థితులు నీ జీవితంలో ఉండవు. ప్రార్థించలేని నీరసము, నిద్రమత్తు, నిర్లక్ష్యము నీలో పనిచేయదు. ఉపవాసం ఉండలేని అవిశ్వాసం నీలో పనిచేయదు. నీకు భయము లేకపోతే లోక సంబంధమైన క్రియలు నిన్ను భయపెట్టుట ఇక నీ జీవితంలో లేకుండా నీలో పని చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ వైపు చూస్తారా? ఆయన పని చేయకపోతే గాఢాంధకారం ఉంటుంది అక్కడ. ఆయన పని చేయకపోతే దారి కనపడదు. ఆయన పని చేయకపోతే అక్కడ సాతానుడు చీకటి అగాధ జన్మల మీద కప్పుకుపోయి ఉంటది. ఆయన పని చేయకపోతే నిరాకారము శూన్యమే. ఆయన పని చేయకపోతే పరిశుద్ధాత్ముడు అల్లాడుతూ ఉంటాడు. దేవుడు పని చేసిన తర్వాతే ఆయన విశ్రాంతి తీసుకునేను. ఆయన పని మనలో జరగకపోతే అంతా శూన్యమే. ఆయన పని మనలో జరగకపోతే నిరాకారమే. ఆయన పని మనలో పూర్తవకపోతే. హల్లెలూయా. ఇప్పటిదాకా విన్నారు కదా, ఒక 10 నిమిషాలు. మీకు ఏమనిపిస్తుంది? దేవుడు పని చేయాలనిపిస్తుందా? ఏదైనా చెప్పండి. మీరు పని చేయాలనిపిస్తుందా? అనిపిస్తుందా? మీ ఆశను దేవుడు నెరవేర్చుగాక. తమ్ముడు 7వ రోజు అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేయాలి, నాతో మాట్లాడాలి. ఏమనంటే, అన్న దేవుడు నేను చెప్పినట్లు పరిశుద్ధాత్మ పని చేశాడు అని చెప్పాలి. చెప్పండి. పరిశుద్ధాత్మ పని చేశాడు. సేవకుడు హృదయంలో ఏ పని జరగాలి విశ్వాసులు అని కోరుకుంటున్నాడు. ఒక్కొక్క విషయంలో ఈ పని, ఇదిగో ఈ బిడ్డలో పరిశుద్ధత, ఇదిగో ఈ బిడ్డలో ప్రార్థన, ఇదిగో ఈ తల్లిలో ఆ విశ్వాసం, ఇదిగో ఈ తల్లిలో ఈ కార్యం, ఇదిగో ఈ అమ్మలో, ఇదిగో ఈ సహోదరులో, ఈ తమ్ముళ్ళలో ఏ కార్యాలు జరగాలి అని ఒక మానవుడుగా, ఒక పాస్టర్, ఒక దైవజనుడు చాలా దేవుని కంటే చాలా అల్పంగా తక్కువగా మాత్రమే చూడగలిగిన మాలాంటి సేవకుల ఆశ కంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా? అత్యధికమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. అప్పుడు సేవకుడు అంటాడు, నేను కోరుకుంది ఇది ఒక్కటే కదా ఈ బిడ్డలో, కానీ ఇంతకంటే గొప్ప పని చేశావా? ఈరోజు నేను ప్రార్థన వస్తే బాగుండు అనుకున్నాను. నువ్వు విశ్వాసం కూడా తీసుకొచ్చావా, పరిశుద్ధత కూడా తీసుకొచ్చావా, నీతి కూడా తీసుకొచ్చావా, భక్తి కూడా తీసుకొచ్చావా, నీ రూపానికి మార్చేసావా? ప్రకటిస్తున్నాను, మన దేవుడు పని చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనలో పని చేస్తాడు, మనలో ఆయన తన కార్యాలు జరిగిస్తాడు, తన క్రియలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏమిటి ఆయన మనలో చేయాలనుకుంటుంది? ఏమిటి మనలో ఆయన జరిగించాలనుకుంటుంది? ఫిలిప్పీ పత్రిక ఆయన పని చేయుట అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక, పౌలు రాసిన పత్రిక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. 4 మాటలు చెప్పి ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఫిలిప్పీ పత్రిక 2:13. ఫిలిప్పీ పత్రిక 2:13. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగ చేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చక్కగా పర్ఫెక్ట్ గా మంచిగా చక్కగా చదువమ్మా. ఎందుకనగా ఇచ్చయించుటకు కార్యసిద్ధి కలుగ చేసుకున్నటకు తన దయా సంకల్పము నెరవేరుటకై. అందరు తలపైకి ఎత్తండమ్మా, తలపైకి ఎత్తి మాట చెప్పండి. తన దయా సంకల్పము. అమ్మో ఇంత మెల్లగా మరి అసలు
ఓహో, ప్రార్థనలో ఉన్నారని మర్యాదగా మాట్లాడుతున్నారా? తన దయా సంకల్పం అనంటమ్మా నెరవేరుటకై మనలో కార్యసిద్ధి కలుగ చేయవాడు దేవుడే. పోల్చుకుండాలా? కార్యసిద్ధి కలుగ చేయవాడు దేవుడే. ఏదో అన్నావు, మొత్తానికి కల్పించారా? కార్యసిద్ధి కలుగ చేయవాడు దేవుడే. కార్యసిద్ధి కలుగ చేయవాడు దేవుడే. లోయ పౌలు అపోస్తలుడు ఫిలిప్పీ సంఘానికి ఒక విషయాన్ని క్లియర్ చేస్తున్నాడు. ఏమిటంటే మన పట్ల దేవునికి ఒక దయా సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని కార్యసిద్ధి కలుగ చేయవాడు దేవుడే. అందుకు మధ్యవర్తులుగా సేవకులను వాడుకోవచ్చు, అందుకు మధ్యవర్తులుగా ఇంక ఏ సందర్భాలైనా వాడుకోవచ్చు, ఓ శ్రమను కష్టంలో ఏదైనా వాడుకోవచ్చు. కానీ కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే, పని చేయవాడు దేవుడే. నా వైపు చూడండి. ఆనాడు ఆ సృష్టిలో ఆయన పని చేశాడు. అమ్మా 6 రోజులు ఆ సృష్టిలో పని చేస్తే, ఎడు చూడనా, 6 రోజులు ఆ సృష్టిలో పని చేస్తే, వినండి, ఆ సృష్టి ఇప్పటికీ నిలుచుందా లేదా? పడైపోయిందమ్మా. సూర్యుడు వెలిగించట్లేదా? మాట్లాడట్లా. చంద్రుడు, నక్షత్రాలు, చెట్లు ఉన్నాయా? ఎండిపోయినాయా? చెట్లు మరవట్లేదా? మరవట్లేదా? సముద్రంలో చేపలు తగ్గిపోయినాయా? చేపలు తినట్లేదా? సముద్ర చేపలు, ఆకాశ పక్షులు లేవా? పక్షులు ఉన్నాయి, జలచరములు ఉన్నాయి, భూమృగాలు, అన్ని జంతువులు ఉన్నాయి, ఇంకా పుడుతున్నాయి, ఇంకా పెరుగుతున్నాయి. అంటే ఇప్పటికీ ఆయన సృష్టిలో పనిచేసింది ఇప్పటికీ నిలిచి ఉంది, అది జరుగుతూనే ఉంది, అది అభివృద్ధిలో ఉంది. కానీ ఒక మాట వింటారా? ఇదంతా రేపు రాకడ టైంలో దేవుడు ఈ ఆకాశాన్ని భూమిని సంపూర్ణంగా తీసేపోతున్నాడు. కొత్త ఆకాశం, పాత భూమిని పాత ఆకాశాన్ని ఏం చేయబోతున్నాడు దేవుడు? అగ్నితో ఇవి రగులుకోబోతున్నాయి. అంటే ఆయన చేసిన సృష్టి ఒక దినమున ఆయన సంపూర్ణంగా తీసివేయబోతున్నాడు. ఆయనకు తెలుసా తెలీదా? మాట్లాడండి. తెలుసా తెలీదా? తెలుసు. అంటే ఆనాడు ఆయన చేసిన సృష్టి కొంతకాలానికి అని ప్రభువుకు తెలుసు. కానీ ఇప్పుడు నా వైపు చూడండి, ఇప్పుడు ఈ దినాలలో ఈ సృష్టిలో పనిచేస్తున్నాడు. చప్పట్లు కొట్టే దేవుడు ఈ సృష్టిలో పనిచేస్తున్నాడు. ఈ సృష్టిలో పనిచేస్తున్నాడు. This is the creation of God. మానవుడు అనే సృష్టిలో పనిచేస్తున్నాడు. మానవుని మనసు పాడైంది, మానవుని హృదయం నిరాకారమైంది, మానవుని ఆత్మ శూన్యమైంది, మానవుని దేహం ఆకారం కోల్పోయింది. శూన్యం, నిరాకారం, గాఢాంధకారం, చీకటి సమస్తం వచ్చేసినాయి. ఇప్పుడు ఈ సృష్టిలో ఆయన పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఈ సృష్టిలో పనిచేస్తుంది. అమ్మా, ఇప్పుడు ఆయన పని చేసి తయారు చేసేది ఎంతకాలం ఉండడానికి? అనండి. ఆమె అనేది ఏంటమ్మా? శాశ్వతం. వెరీ గుడ్. ఇంకా ఇక ఎంతకాలం అనండి. అది ఆ మాటకి జోడించి పరిగే పదాలు చెప్పండి. ఎంత కాలానికి మనల్ని ఇప్పుడు తయారు చేస్తున్నాడు? 80 సంవత్సరాలుగా, 70 సంవత్సరాలుగా, 110 సంవత్సరాలుగా? మన ఆత్మని, మన మనస్సుని, మన హృదయాన్ని, మన అంతరంగాన్ని దేవుడు ఎంత కాలానికి తయారు చేస్తున్నాడు? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనలో చేస్తున్న లేక ఆయన మనలో జరిగించే ఈ కార్యం ఎంతకాలం కంటే యుగ యుగాలకి చేస్తున్నాడు ఆయన. చప్పట్లు కొట్టే దేవుని అందుకే రాశారు పాట, సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చ నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. ఇప్పుడు సర్వయుగాల్లో ఆయన ఉండబోతున్నాడు కదా, సజీవుడిగా ఉండబోతున్నాడు. అంటే ఆయన ఆరాధించేది ఎవరు? సజీవుడిగా ఎవరమ్మా ఆయన ఆరాధించేది? చూడండి, ఇల్లు సర్వయుగాలలో ఆయన సజీవుడు. ఆయన్ని సరిపోర్చలేని ఆ దేవుడిని ఆరాధించే వాళ్ళు ఎవరో? అది ఇప్పుడు సర్వయుగాల్లో ఆయన ఆరాధిస్తున్నాం అంటే మనం ఎన్ని యుగాలు ఉంటాం? ఎన్నో సర్వ నాన్న చర్చి ఎందుకు నాన్న ఈ ఆరాధన ఎందుకు? ఈ చిన్న షెడ్లో మీరు ఎందుకు వస్తున్నారు? ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎందుకో దైవజనుడు
ఎందుకో సేవకుడు, ఎందుకు వాక్యం, ఎందుకు ఈ ఉపవాసాలు, ఎందుకు ఈ కన్నీళ్లు, ఎందుకు ఈ ప్రార్థన, ఎందుకు ఈ సేవకులు పిలవాలి, ఎందుకు ఈ వాక్య పరిచర్యలు? ఆహా, ఒక స్కూల్లో కంటే, ఒక కాలేజీలో కంటే, ఒక హాస్పిటల్లో కంటే, మరి ఏ చోట కంటే కూడా ఎక్కడ 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 జరగని ఓ ఉన్నతమైన దేవుని సృష్టి కార్యం తన మందిరంలో, తన సన్నిధిలో జరిగిస్తాడు ఆయన. అది మానవుణ్ణి తయారు చేయుట, రీక్రియేషన్, రిఫార్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్, రెస్టోరేషన్, తిరిగి సమకూర్చడం, తిరిగి నిలబెట్టడం, తిరిగి బాగు చేయటం, తిరిగి రూపంలోకి తీసుకురావటం. ఏదైనా తోటలో దుష్టుడు వచ్చి ఒక చిన్న మాటతో మోసగించి మొత్తం పాడు చేశాడు. దేవునికి వారికి కనెక్షన్ తెగిపోయింది, మనిషికి దేవునికి కనెక్షన్ తెగిపోయి మొత్తం వైర్లన్నీ కట్ అయిపోయింది మొత్తం. దేవుని చూడలేరు, మాట్లాడలేరు, దేవుని దగ్గరికి వెళ్ళలేరు, దేవుని చిత్తం వాళ్ళు చేయలేరు, దేవుని చిత్తం తెలుసుకోలేరు. అంతా పట్టుకుంటే మొత్తం గడ్డి, ముళ్ళు, చెత్త, భూమిలో విత్తనం, ఫలం లేదు, చెమట కారిపోతుంది, ఇబ్బందులన్నీ ఎదురైపోయినాయి. చిన్న మాటకి వాళ్ళు లోబడినందుకు జరిగిపోయింది. చిన్న మాటకి దుష్టుడు చేసిన చిన్న మోసానికి కనెక్షన్ అంటే నిరాకారం, శూన్యం వచ్చేసి మనస్సు అదొక రూపంలోకి వెళ్ళిపోయింది. హృదయం అదొక మోసకరమైనది, ఘోరమైన వ్యాధి అయిపోయింది. హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి అయిపోయింది. మనసు కఠినమైపోయింది. అంతరంగం, దేహం అంతా కూడా మలినమైపోయింది, పాడైపోయింది. ఇప్పుడు మరలా మనిషిని తయారు చేయాలి, మనిషి దేవుడు మరలా చూపించాలి, మనిషిలో దేవుడు తన పనులు జరిగించాలి. అందుకు దేవుడు ఆలయాన్ని ఇచ్చి, సంఘాన్ని, సేవకుని పంపించి, ఆత్మనిచ్చి, భారమిచ్చి, ప్రేమనిచ్చి, కన్నీళ్ళనిచ్చి, ఉపవాసం, కష్టపడే స్వభావం, శ్రమపడే స్వభావం, వాక్య పరిచయం చేయడం, ఆరాధించి ఆయన పక్షముగా ఒక మనిషిని తాను మీ దగ్గరికి పంపించి ఆ ప్రజల్లో దేవుడు మరల సృష్టి కార్యమును జరిగించుటకు, యుగ యుగాలు ఉండుటకు, ఆ వ్యక్తిని తయారు చేయుటకు దేవుడు ఈ పరిచర్యని దేవుడు అనుగ్రహించాడు. అందుకే భూమి మీద హల్లెలూయా ఏసనగా రాస్తే కానీ మనకు అర్థమైంది ఆ మాట ఏంటో తెలుసా? చదువుకుంటుంటాం బైబిల్లో కానీ పాటలో ఎంత అందంగా పెట్టాడో తెలుసా? స్తోత్రం చెప్పండి. దూతాలు చేయని ఈ దివ్య సేవను ధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే. దూతాలు చేయని ఈ దివ్య సేవను ధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే. ధూపార్తిని చేపట్టి చేసేదా శాశ్వత కృపను నేను తానంచగా, కానుక నైతిని నీ సన్నిధిలో, కానుక నైతిని నీ సన్నిధిలో, శాశ్వత కృపను నేను తానంచ. ఓ హల్లెలూయా! మనం దూతల కంటే శ్రేష్టమైన వాడిన. హల్లెలూయా! ఏమిటి దేవుని సంకల్పం? వాట్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్? దేవుని సంకల్పం ఏమిటి? దేవుని ఉద్దేశం ఏమిటి మన పట్ల? తన సంకల్పమును, దయా సంకల్పము నెరవేర్చుటకు కార్యసిద్ధి కలుగు చేయవాడు ఎవరమ్మా? హల్లెలూయా! మొత్తం కలిసి చెప్పండి, కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే అనండి. మాట ఈ రోజు మీ హృదయంలో ఉండాలి బాగా, చివరి దాకా ఇదే, కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే అనండి. ఇంకోసారి హల్లెలూయా! ఏమిటా కార్యసిద్ధి అంటే? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. ఓకే, నిర్ణయించుకొని వివరం చెప్తున్నాడు. తన ఎదుట పరిశుద్ధులమును
తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులమై ఉండవలెనని ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకొనెను. హల్లెలూయా. తలపైకి ఎత్తి చెప్పండి, తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలవబెట్టుటకు. ఇప్పుడు మన పట్ల ఉన్న సంకల్పం ఏంటి చెప్పండి? తన ఎదుట పరిశుద్ధులుగా. ఎక్కడ? తన ఎదుట అంటే అమ్మ చూడండి 4 జీవుల దగ్గర కాదు, 24 పెద్దల దగ్గర కాదు, గబ్రియేలు దగ్గర కాదు, మిఖాయేలు దగ్గర కాదు, వేల కోట్లాది దేవదూతల దగ్గర కాదు, ఎవరు సమీపించాలని తేజస్సును తన ఎదుట నిలబెట్టుకోబోతున్నాడు. ఇప్పటి వరకు ఆయన ఒక్కడే ఎక్కడున్నాడో అక్కడికి తీసుకెళ్లి తన ఎదుట ఉంచుకోబోతున్నాడు. అసలు ఏ శిష్యులంటే పెద్ద లెక్కలేదో, ఏ శిష్యులంటే జాలరులుగా పామరులుగా పెద్ద లెక్క పత్రం లేకుండా ఆనాటి యూదా సమాజం, ఆనాటి ఇజ్రాయేలీలు, రోమా సైనికులు ఏ శిష్యుల్ని పెద్దగా లెక్క చేయలేదు. శాస్త్రులు, పరిశీలు, సొంతకేయులు అసలు లెక్క చేయలేదు. వాళ్ళతో యేసయ్య చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? నేనుండు స్థలములో మీరు ఉండులాగునా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. నేనుండు స్థలములో మీరుండులాగునా. ఎక్కడుంటావు ప్రభు నువ్వు? ఎవరు సమీపించడం తేజస్సులో. ఇంతవరకు ఎవరు లేరు, అక్కడ లేరు. ఒక్కడిలో ఉన్నావు, నేను ఒక్కడనే. అమరత్వము గలవాడనై. ఇట్స్ అన్ అన్అప్రోచబుల్ లైట్. None can approach into that light. ఆ వెలుగులోనికి, ఆ తేజస్సులోనికి nobody ఎవరు లోపలికి వెళ్ళలేరు. అదే తేజస్సుని నిర్గమకాండంలో చూడండి నిర్గమకాండంలో గుడారం మీదకి తీసుకొస్తే మోషేలంటూ ఎక్కడికి వచ్చేసారు? ఆ తేజస్సులో నిలవలేక బయటకు వచ్చేసారు. యాజకులు నిలవలేకపోయారు. అదే తేజస్సుని సొలొమోను కట్టిన మందిరం మీదకి తీసుకొస్తే కూడా అక్కడ నుంచి బయటకు వచ్చేసారు. యాజకులు నిలవలేకపోయారు ఆ ప్లేస్ లో. They cannot able to stand in the presence of God because it is an unapproachable light. అది ఒక ఎవరు సమీపించడానికి తేజస్సు గనుక అందులో ఉండలేపారు. మనల్ని తన ఎదుట ఆ స్థలములో మనల్ని నిలబెట్టబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ చెల్లించండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఇంకొకసారి హల్లెలూయా. హల్లెలూయా. యోధా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు యోధా పత్రిక చివరి వచనం చదవండి. తొట్టెళ్లకుండా మిమ్మల్ని కాపాడుటకు. అక్కడి నుంచి యోధా పత్రిక చివరి వచనం. తొట్టెళ్లకుండా అక్కడి నుంచి చూడండి. యోధా పత్రిక చివరి వచనం. కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడు సర్వ యుగములకు కలుగును గాక. అమ్మ ఎక్కడ నిలబెడతాను అంటున్నాడు? ఆ మాట చదువమ్మా. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును. అది చాలు. హల్లెలూయా. అమ్మా తన మహిమ ఎదుట ఎలా నిలబెట్టబోతున్నాడు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? నానా బిడ్డ నీ పేరేంటి? నీ పేరేనా? దీపిక. వాట్ ఆర్ యూ స్టడీయింగ్? పిఎస్సి. జాబ్ చేస్తున్నావు నాన్న? కూర్చో. వాట్ ఈస్ ద రియల్ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? Did you find your purpose? Why God created you? Why God blessed you, ordained you? Why? What is the real purpose of it? మన జీవితంలో మనం ఎందుకు దేవుడు ఉద్దేశించాడు? ఏనా చదువుకుంటున్నారు మీరు? నాన్న నీ పేరేంటా? ఇందు. ఓకే. నువ్వు దేవుని సంకల్పం గుర్తుపెట్టావా? అసలు నువ్వు ఎందుకున్నావు నాన్న భూమి మీద? నీ తల్లిదండ్రులకు ఎందుకు జన్మించావు? అసలు ఈ ఊర్లో ఎందుకున్నావు? ఇక్కడ ఎందుకున్నావు? ఏమా మీరు ఎవరన్నా మీ ఉద్దేశాలు గమనించారు? అసలు ఎందుకు పంపించారు? అసలు ఎందుకు పుట్టాం మనం? అసలు ఎందుకు మన పట్ల ఉన్న సంకల్పం, ఉద్దేశం ఏమిటి? హల్లెలూయా. ఆయన చూడండి, దేవుడు ఒక్కడే అనండి. ఒకసారి ఇంకోసారి అనండి. ఆయన ఒక్కడే ఉన్నప్పుడు, ఇంకా క్రీస్తు లేనప్పుడు. ఇది కాంట్రవర్షియల్గా ఉన్నది. దేవుడు ఒక్కడే అన్నమాట ఓకే, కానీ క్రీస్తు లేనప్పుడు క్రీస్తు లేకుండా ఉంటాడా? అందుకే వెంటనే నీ బాధతో తొలగిస్తాను. క్రీస్తు లోపల ఉన్నాడు, ఇంకా బయటికి రానప్పుడు.
దేవుడు ఒక్కడే. గాడ్ ఈజ్ వన్. క్రీస్తు లోపల ఉన్నాడు, ఇంకా బయటికి రాలా. అనగా వాక్కుగా ఉన్నాడు లోపల. ఆది యందు వాక్యం ఉండెను, శబ్దముగా ఉన్నాడు, తండ్రి మహిమ గల తండ్రిగా ఉన్నాడు. క్రీస్తు లోపల ఉన్నాడు, ఇంకా బయటికి రాలా. ఆత్మ ఇంకా బయటికి రాలా. పరిశుద్ధాత్మకి ఇంకా రూపం ఇవ్వాలా. 7 దీపాలుగా చేయాల, 7 ఆత్మలుగా బయటికి తీసుకుని రాలా. సామర్థ్యాలు ఇంకా తండ్రిలోనే ఉన్నాయి, ఇంకా రాలా. దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు నా వైపు చూస్తాడా? నమ్మరు కానీ, గమనించలేరు కానీ, గ్రహించలేరు కానీ, ఏమంటే ఆయన ఒక్కడే ఉన్నప్పుడు మనల్నందరినీ ఆయన తన సంకల్పములో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, కుమారులుగా ఆయన ఎన్నుకున్నాడు. చప్పట్లు కొట్టే దేవుడు దేవుడు ఎన్నిక. మనం యాక్సిడెంట్లుగా భూమి మీదకి రాలా. గబుక్కును పొట్ల గబుక్కును మనం పుట్టినడం కాదు. కంప్లీట్ ప్లాన్, ఫుల్ ప్లాన్, సమస్తమైన ప్రణాళికతోనే మనం జన్మింప చేశాడు. నో డౌట్. ఎప్పుడన్నా సమస్యలు, కష్టాలు నీకు డౌట్ తెప్పిస్తాయి. నీ బతుకు నాశనం అయిపోవటమో, నీ బతుకు అల్లరి పాలైపోవటమో, నిందలు, అవమానాలు, కష్టం, కరువు, కట్టం నీ జీవితంలో ఒకవేళ ఏంటి నా బతుకు అని అనిపించవచ్చు. కానీ దేవుడు పక్కా ప్లాన్ తో మనల్ని పంపించాడు భూమి మీదకి. అలా పంపించిన మనకు తండ్రి సంకల్పంలో మనమున్నాం, తండ్రి ప్రణాళికలో మనమున్నాం. ఇప్పుడు చూడండి, ఆయన ఒక్కడే ఉన్నప్పుడు సంకల్పం చేశాడు కదా. ఆయన ఒక్కడే ఉన్నప్పుడు సంకల్పం చేసిన ఆ సంకల్పం నెరవేర్పుకి, చూడండి, నెరవేర్పుకి అవసరము కనుక తన వాక్కును తీసి రూపమిచ్చాడు. ఆ రూపం పేరు క్రీస్తు. విషయం చెప్పమంటారా? అసలు మనమే సంకల్పంలో లేకపోతే, మనమే సంకల్పంలో సంకల్పించకపోతే అసలు క్రీస్తు అవసరం లేదు. తండ్రిలో క్రీస్తు ఉంటాడు, క్రీస్తులో తండ్రి ఉంటాడు, ఆత్మలో క్రీస్తు ఉంటాడు. వారు ముగ్గురు లేక ఏకమైన ఆ త్రీ పవర్స్ ఇన్ వన్ గాడ్, 3 ప్రభావితమైనటువంటి శక్తులతో నిండిన తండ్రి, మహిమ గల తండ్రి ఒక్కడే ఉండిపోయేవాడు. ప్రేమా స్వరూపిగా, దహించు అగ్నిగా, మహిమ గల తండ్రిగా ఆయన ఒక్కడే ఉండిపోయేవాడు. కానీ ఆయన సంకల్పించింది ఏంటో తెలుసా? నా ఎదుట పరిశుద్ధులు, నిర్దోషులు. అమ్మా నా వైపు చూడండి, ఇక్కడ అగ్ని ఉందనుకోండి, ఇక్కడ అగ్ని ఉంది. ఈ అగ్నిలోనికి ఎవరైనా వచ్చి ఉండాలి అంటే వాళ్ళు కట్టె పుల్లలాగా వస్తే ఉంటారా? పుల్ల కర్ర వస్తుంటారా? వాళ్ళు కూడా ఏమైతే ఉండగలరు. ఇక్కడ నేను జనరల్ గా మాట్లాడాను, వాక్యం చెప్పదు. ఇప్పుడు ఇక్కడ అంతా అగ్ని ఉందండి. అగ్నిలోకి ఒక కట్టె ఇసిరితే నిలబడిద్దా, లేక అగ్నిలోనికి ఏమి విసిరితే నిలబడుతుంది? అనా అగ్నిలోకి అగ్నిలో ఇప్పుడు అగ్నిలోకి పొగలు వేయండి, కాలిపోతాయి, బూడిదైపోతాయి. కానీ అగ్నిలో నిప్పులు వేయండి, ఏమవుతాయా? మళ్ళా మండుతూనే ఉంటాయి. ఇంకా నిప్పులు మంట పెరుగుతూనే ఉంటుంది. ఆయన పరిశుద్ధుడు. మనల్ని కూడా తన ఎదుట ఎలా ఉంచుకోవాలనుకుంటున్నాడు? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా. ఆయన చూస్తారా? అమ్మ తల్లులారా వినండి. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీ వల్ల ఈ విశ్వాసం కలిగినా కలగకపోయినా కొందరైనా ఏర్పాట్లు ఉంటారు కనుక నేను ప్రకటిస్తున్నాను. మనల్ని దేవుని వంటి పరిశుద్ధులుగా, దేవుని వంటి నిర్దోషులుగా మనల్ని మార్చడమే ఆయన సంకల్పం. This is the plan of God. ఏ దేవుని ఉద్దేశం? నన్ను నీ వంటి వారిగా, ప్రభువా నన్ను నీలాంటి వ్యక్తిగా. ఎస్, అంటే మనలను తన వంటి వారిగా, తన లాంటి పరిశుద్ధులు, తన లాంటి నిర్దోషులు. దేవుడు ఎంత పరిశుద్ధుడో, దేవుడు ఎంత నిర్దోషం, అలాంటి వారిగా మార్చుకోబోతున్నాడు. మనకు రేపు పరలోకంలో ఎక్కడ ఇవ్వబోతున్నాడు స్థలం? ఆయన ఎదుట. ఓకే, జయించమని ఎక్కడ కూర్చొని పెట్టుకోబోతున్నాడు? ఎక్కడ? ఆయన అగ్ని కదా, ఆయన పక్కన కూర్చోవాలంటే ఎట్లా? ఆయన అగ్ని కదా, మరి ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఇప్పుడు నువ్వు పక్కన కూర్చోవాలంటే ఎట్లా కుదురుతుంది? నువ్వు కూడా ఆయనతో సమానమైతే, పరిశుద్ధతలో, నీతిలో, భక్తిలో, ఆ అగ్నితో సమానమైతే తప్ప ఆయన పక్కన కూర్చోలేదు. అసలు ఇక్కడ తయారీ జరుగుతుంది, సామాన్యమైంది కాదు.
ఇక్కడ చదువుతున్న పరిచర్య, ఇక్కడ సేవకుడు పాట పాడిన, ప్రార్థన చేసిన, ఆరాధించిన, కన్నీళ్లు విడిచిన, ప్రసంగం చేసిన, మీరు స్పందించిన, మీరు ప్రార్థించుకున్న, ఉపవాసం చేసిన, కన్నీళ్లు విడిచిన, ఆరాధించిన, మీరు ఆయన సన్నిధిలో ఏమి చేసినా దేవుడు ఇక్కడ చేస్తున్న క్రియ ఏమిటంటే దేవుడు దేవుళ్ళను తయారు చేస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని బయట మధ్య కళ్ళు తెరవబడుగాక, హృదయం తెరవబడుగాక. దేవుడు దేవుని వంటి వారిని తయారు చేస్తున్నాడు. హల్లెలూయా. పట్ల సంకల్పం ఏంటి? అయ్యా మరి ఎందుకు పంపించాడు భూమికి? ఎందుకు ఇలా చేశాడు? తన ప్రేమను నీకు చూపించడానికి, తన ప్రేమను నీకు తెలియపరచడానికి. హల్లెలూయా. మట్టి అనండి, మట్టి మట్టి తెలుసా? మట్టి ముద్ద, మట్టి ముద్ద అనండి. గుమ్మడి చేతిలో మట్టి ముద్ద అనండి. మనం ఎవరిని? మన బంగారం వెండే, మనం ఎవరిని? మట్టి. ఇప్పుడు ఆలోచించారు. గుమ్మడి వారి చేతిలో మట్టి ముద్ద ఒక పాత్ర అవ్వాలి అంటే ఆ మట్టి ముద్దని పిసకాలి, దాన్ని నేరాలి, దాన్ని మెత్తగా చేసేయాలి, దాన్ని సారి మీద పెట్టాలి, దాన్ని రూపం తేవాలి, రూపాన్ని ఎండబెట్టాలి, ఎండబెట్టిన దాన్ని కాల్చాలి, కాల్చిన దానికి రంగులు వేయాలి, రంగులు వేసిన దాన్ని నిలబెట్టాలి, రంగులు వేసిన తర్వాత కాల్చిన తర్వాత టెస్ట్ చేయాలి, నీళ్లు కారుతున్నాయా లేదా టెస్ట్ చేయాలి, టెస్ట్ చేసిన తర్వాత దానికి రంగులు వేయాలి, రంగులు వేసిన తర్వాత మార్కెట్లో పెట్టాలి, అప్పుడు విడుదల వస్తుంది, అప్పుడు విలువ వస్తుంది. ఈ పనులన్నీ జరిగేదాకా కుమ్మరి వారి చేతులు ఏమవ్వాలి? మట్టి మొక్క. కానీ దానికి నోరు, కళ్ళు, ఆలోచన, ఆశలు లేవు కాబట్టి అది మట్టి ముద్ద అంట పడుంది కుమ్మరి చేతిలో. ఇప్పటికీ కొండలు కొనుక్కుంటున్నాం, బాగానే కొండలు కొనుక్కొని వాడుకుంటున్నాం. ఎందుకు? కుమ్మరి వారి చేతిలో అది లోబడిపోయి దానికి నోరు లేదు. కానీ ఈ మట్టికి నోరు ఎక్కువైపోయింది, ఈ మట్టికి నోరు ఎక్కువైపోయింది, ఈ మట్టికి ఆలోచన ఎక్కువైపోయింది, ఈ మట్టికి వా బ్రహ్మ అలా నక్కి నొక్కే మాకు బ్రహ్మ బ్రహ్మ బిస్కే మాకు బ్రహ్మ నన్ను ఎందుకు పనిచేస్తున్నావు? కోయబాకు నానా నానా తీసేస్తాం సెల్ ఫోన్, వద్దు వద్దు వద్దు, సెల్ ఫోన్ తీసేస్తా, వద్దు వద్దు. రాయిది ఈ రాయి ఉందనుకో, దాని లోపల దానికి షేప్ రాదు. రాయి గర్ 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 తగులుతున్నప్పుడు కొండకి రూపం రాదు. సెల్ ఫోన్ ఒక రాయి, తీసేద్దాం నాకు ఉనికొచ్చేస్తా. ఫోన్ మొబైల్ మొబైల్ ఏంటంటే హాస్పిటల్ తీసి ఏంటంటే మా వాడు ఎందుకు అయిపోయాడు, రాళ్ళు తీద్దామంటే ఒప్పుకోట్లా. ఒక ఫోన్ కూడా చెప్పాను, ఇంకెన్ని రాళ్ళు ఉన్నాయి, ఎన్ని రాళ్ళు చేయాలి నీ జీవితం నుంచి. దానికి నోరు లేదు కాబట్టి పని చేయగలుగుతున్నాడు దేవుడు. మనకు నోరు ఉందన్నా కానీ పాట పాడతాడు కదా, అన్నంత మెత్తగా అన్నంత మధురంగా ఆయన చేతిలో ఉంటారా? పాట పాడు ఎంత వయ్యారంగా చక్కగా జగదుత్పత్తి అంత విధేయత ఏది, అంత విధేయత ఏది లేదు లేదు. చూస్తారా? కుమ్మరి ఈ మట్టి కోసం ఎదురు చూస్తున్నాడు, కుమ్మరి ఈ మట్టి కోసం ఎదురు చూస్తున్నాడు. కుమ్మరి ఈ మట్టి వస్తే బాగుండు, నేను రూపంలోకి తెస్తా, నేను పోలికలోకి తెస్తా, నేను అనుకున్న స్వరూపంలోకి తీసుకొస్తా. చదువుండి రోమపత్రిక 8:29. రోమపత్రిక 8:29. రోమపత్రిక 8:29. రోమపత్రిక 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులను జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో తన కుమారునితో సారూప్యము గలవారము, తన కుమారునితో సారూప్యము గలవారు, తన కుమారునితో సారూప్యము గలవారముటకు చాలు చాలు చాలు. తలపైకి ఎత్తండి. ఏ స్వరూపం, ఏ సారూప్యం? మాట్లాడండి. కుమారుని సారూప్యం అనండి. ఎవరమ్మా కుమారుడు? యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు ఏ స్వరూపం మనకి రావాలి? యేసుక్రీస్తు స్వరూపం. చెప్పండి అమ్మా. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు స్వరూపం ఏమిటి? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా.
ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషుల కంటే క్రీస్తు స్వరూపం. ఇందాక వచ్చినప్పుడు పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు, మనం క్రీస్తు సంపూర్ణతకి, దేవుని సంపూర్ణతకి మనం రావాలి అని చెప్తా ఉన్నాడు. నేను దాటి వెళ్ళేటప్పుడు, లోపలికి వెళ్ళి దాటి దానికి వెళ్ళినప్పుడు ఏదో అంటాడు, దేవుని సంపూర్ణత అని మాట్లాడుతున్నాడు. ఏమిటి పరిశుద్ధులు నిర్దోషులు అంటే? క్రీస్తు స్వరూపం. అసలు క్రీస్తు స్వరూపం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి స్వరూపమే క్రీస్తు. ఎవరి స్వరూపం? తండ్రి స్వరూపమే క్రీస్తు. హల్లెలూయా. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం, హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతము. మనకు అక్కడ సరిపోతామా? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అంటే కింద చూడండి 3 అనేసి ఏముందో? ప్రతిబింబము. అంటే దేవుని మహిమ యొక్క ప్రతిబింబము క్రీస్తు. రిఫ్లెక్షన్ ఆఫ్ ఫాదర్ ఈస్ క్రైస్ట్. హల్లెలూయా. యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం. 18. ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. హల్లెలూయా. కుమారుడు ఎవరంటే తండ్రి స్వరూపం. ఇప్పుడు చూడండి, తండ్రి స్వరూపం అనండి. కుమారునికి ఇవ్వబడింది. కుమారుని స్వరూపం మానవులకి ఇవ్వబడుతుంది. ఇదే సంగతి. దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. తండ్రి స్వరూపం కుమారుడికి ఇచ్చాడు, కుమారుని స్వరూపం మానవులకి ఇవ్వాలి. ఈ మానవుల్ని యేసయ్య తన రక్తంతో కొనిన వారు, ఏర్పాటులో ఉన్నవారు, వారిని సంఘం అన్నారు. చర్చ్, సంఘం. సంఘం అంటే క్రీస్తు శరీరం. సంఘం అంటే గోడలు రేపులు కాదు. సంఘం అంటే మీరు, మనం, క్రీస్తు అవయవాలు. తండ్రి స్వరూపం క్రీస్తుకు వచ్చింది, క్రీస్తు స్వరూపం సంఘానికి రావాలి. ఇదే సంకల్పం. ఆ స్వరూపమే పరిశుద్ధులు నిర్దోషులు. హల్లెలూయా. ఈ 6 రోజుల్లో ఈ పని దేవుడు జరిగించబోతున్నాడు. ఈ పనికి రిబ్బన్ కటింగ్ జరగబోతుంది. క్రీస్తు నామములో రిబ్బన్ కటింగ్ జరగబోతుంది. క్రీస్తు స్వరూపం యొక్క ఏర్పడబోతుంది. పరిశుద్ధులుగా నిర్దోషంగా మీరు చేయబడబోతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఆలకించండి, ఎందుకు ఈ స్వరూపం? నా ఆనందం అండి అంటాడు తండ్రి. మీ అమ్మకి ఎందుకు జడేసావు? నా ఆనందం, నేను నేర్చుకుంటా కదా, నీకు వెళ్ళిపో. ఏంటి మీ అమ్మాయికి అంత పౌడర్ రాజు, కళ్ళజోక కాగితలు పెట్టి కన్నా లాగినా? నా ఆనందం, నా బిడ్డకి నేను పెట్టుకున్నాను. ఏంటి నీకేంటంట? మీ ఊడికి సిరిగిపోయి బ్యాండేజ్, నా ఆనందం. అంటే చూసేవాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, వీరబాగులోడా నీ పిల్లలు నువ్వే ఏంటి అర్థం చేసుకుంటున్నావురా అంట. ఇప్పుడు నా ప్రశ్న, తండ్రి ఎందుకు తన స్వరూపం ఇచ్చాడు క్రీస్తుకి? క్రీస్తు ఎందుకు ఆ స్వరూపాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు? ఆ స్వరూపమే పరిశుద్ధులు నిర్దోషులు. క్రీస్తు పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆకాశ మండలం కంటే నిగ్రహించిన ఈ ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మకమైన వాడు. ఇప్పుడు అదే క్రీస్తు స్వరూపం. వాట్ ఇస్ ద నీడ్ ఆఫ్ దిస్ ఇమేజ్? ఈ స్వరూపం యొక్క అవసరం ఏంటి? ఎందుకు సంఘాన్ని పెట్టి, ఎందుకు మనల్ని ఆకర్షించి, మనకు ప్రేమ చూపించి, మనకి కొన్ని అద్భుతాలు చేసి, సూచక్రియలు చేసి, మహత్కార్యాలు చేసి మనల్ని ఆకర్షించేసుకొని ఎందుకు మనల్ని మార్మల్స్ పొందమంటున్నాడు? ఎందుకు మన పాపం మానేమంటున్నాడు? ఎందుకు బాప్తిసం పొందమంటున్నాడు? ఎందుకు ఆత్మను పొందుకోమంటున్నాడు? ఎందుకు సేవకుడికి లోబడమంటున్నాడు? ఎందుకు ఉపవాసాలు చేయమంటున్నాడు? ఎందుకు కన్నీళ్లు విడవమంటున్నాడు? ఎందుకు ఈ పవిత్ర జీవితం? ఎందుకు పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, ఆరాధించాలి, ఉపవాసం ఉండాలి, కన్నీళ్లు విడవాలి? ఎందుకు ఈ ప్రాసెస్ అంతా? వై ఈ ప్రాక్టీసెస్ ఎందుకు? ఈ క్రిస్టియన్ ప్రాక్టీసెస్ ఎందుకు? ఈ డివైన్ ప్రాక్టీసెస్ ఎందుకు? ఎందుకు ఈ ప్రాక్టికల్ లైఫ్ అసలు ఎందుకు మనకి? వాట్ ఇస్ ద నీడ్ ఆఫ్ గాడ్? ఏమిటి ఆయన అవసరం? ఏమిటి అసలు ఆ స్వరూపం ఎందుకు? హల్లెలూయా, హల్లెలూయా. తిమోతి పత్రిక 2వ పత్రిక
పౌలు అపోస్తలుడు తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం. తిమోతి పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. 2:12. సహించిన వారమైతే 2వ అధ్యాయం 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగుమంటే మనలను ఆయన ఎరుగులను. చాలు. అమ్మ అందరు ఈ మాట చెప్పండి, తలపైకి ఎత్తండి. ఆయనతో కూడా ఏలుదుము అనండి. చెప్పండి ఇంకోసారి అనొచ్చు కదా. ప్రకటన గ్రంథం తీయండి. రెవల్యూషన్ ప్రకటన గ్రంథం. ఓ పరలోకముందున్న దేవుడు సంతోషిస్తున్నాడు. ఆయన సంకల్పం తెలుసుకుంటున్నారంటే ఇంకా అంతకంటే కావలసిందే ఉంది ఆయనకి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. చాలా పెద్ద వచనం కానీ చదవాల్సిన వచనం. సరే 6వ వచనం చదివిపెట్టి సరిపోతుంది. 26. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులైయుందురు. ఇటు వారి మీద దేవునికి క్రీస్తుకును యాజకులై అందరూ చెప్పండి, క్రీస్తుతో కూడా రాజ్యము చేయుదురు. క్రీస్తుతో కూడా రాజ్యము చేయుదురు. చూడండి, ఆయనతో కూడా ఏలుదుము అనండి. ఆయనతో కూడా ఏలుదుము, ఆయనతో కూడా రాజ్యము చేయుదుము. పరలోకంలో దేవుడు 4 జీవులు చేశాడు, కానీ వాళ్ళు రాజ్యంలో ఏలుబడి చేయట్లా. పరలోకంలో దేవుడు 24 పెద్దలు చేశాడు, కానీ వాళ్ళు రాజ్యం చేయట్లా. పరలోకంలో దేవదూతలు చేశాడు, కానీ వాళ్ళు రాజ్యం చేయట్లేదు, ఏలుబడి చేయట్లేదు. ఇప్పటికీ ఎప్పటికీ ఆయన ఒక్కడే రాజుగా ఉన్నాడు. కానీ ఆయన రాజ్యం ఆయన ఒక్కడే ఏలకుండా ఆయన ఏం చేయబోతున్నాడంటే, తండ్రి, కుమారుడు, ఆత్మ ఏలుచున్నట్లే 4వ స్థానం సంఘాన్ని పెట్టి ఏలుబడి చేయించబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని హల్లెలూయా. ఇక ఎవరైనా దేవునిలాగా యుగాలు ఏలబోయేవారు చాలా మంది. పరలోకం అంటే ఏంటో అనుకుంటారు తెలుసా? అమ్మాయి, నేను ఆ గేట్ దగ్గర ఉంటే చాలే, పరలోకం గేట్ దగ్గర ఉంటే. కాబట్టి తలుపు దగ్గర ఉంటే చాలు, కానీ తలుపు దగ్గర చెప్పులని లైన్ లో పెడతారు. అసలు ఎవడు పరలోకం చెప్పులు వేసుకొస్తాడు ఏమో తెలీదు. అమ్మా, తలుపు దగ్గర ఉంటాను లోపల యోగ్యులను కాదు. మీకు సంగతి చెప్పనా? పరలోకంలో ఉంటే లోపల ఉండాలి లేదా బయట ఉండాలి. అంతటా తలుపు వేయబడింది. ఉంటే లోపల ఉండాలి లేదా బయట ఉండాలి అంతే. బయట ఉంటే ఇక అదే నాకునే, లోపల ఉంటేనే గుమ్మం దగ్గర ఉంటాను. కుదరదమ్మా పరలోకం. గుమ్మం దగ్గర ఉంటాను. అసలు గుమ్మం యొక్క పవర్ మీకు తెలుసా? అసలు పరలోకము గుమ్మం యొక్క శక్తి మీకు తెలుసా? పరలోకం యొక్క గుమ్మం యొక్క బలం ఏంటో తెలుసా? అసఖ్యమైనది, నిషిద్ధమైనది, అబద్ధమైనది జరిగించేవాడు ఎప్పుడు అక్కడికి రాడు. అక్కడికి రాగానే టింగ్ 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 బాంబు దగ్గర బాంబు ఇప్పటి జైల్లో పెట్టండి. టింగ్ 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 టింగ్. అసఖ్యమైనది, అబద్ధమైనది, నిషిద్ధమైనది జరిగించేవాడు ఎప్పుడు అక్కడికి ప్రవేశపడాలి. ఆ గుమ్మముల గుండా లోపలికి వెళ్ళరు. ఆ పట్టణము లోపలికి ప్రవేశించలేదు. పరలోకం అంటే అమాయకంగా ఫీల్ అవ్వకండి. పరలోకం అంటే దేవుడి రాజ్యం అంటే ఏదో చాలా సింపుల్ గా ఆలోచించేయకండి. ఆయన రాజ్యంలో మనము ఏలుబడి చేయబోతున్నాం. ఇప్పుడు చూడండి, మా ఆన్సర్ ఏంటో తెలుసా? స్వరూపం ఎందుకు ఆదాముని దేవుడు అనుకుంటాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు అనుకుంటున్న మాట ఏంటంటే, మనము నరుని మన పోలిక చొప్పున, స్వరూపం చొప్పున చేయదుము. మనము నరుని మన పోలిక చొప్పున, స్వరూపం చొప్పున చేయదుము. చేసిన తర్వాత ఆ మనుషులు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఫలించి అభివృద్ధి పొంది నిండించి విస్తరించి లోపరుచుకొని దానిని ఏలుబడి చేయండి.
ఏలుబడి చేయి. స్వరూపం ఇవ్వగానే ఏం చేయమన్నాడు దేవుడు? ఇప్పుడు చెప్పండి, క్రీస్తు స్వరూపం మనకి ఎందుకు? నావే చూస్తారా? సింపుల్ గా చెప్తాను చూడండి. మీకు ఒక తండ్రి ఉన్నాడండి. ఆ తండ్రి చాలా ఆస్తి సంపాదించాడు. ఆ తండ్రి దగ్గర కనీసం అంటే ఒక 1000 మంది పనులు ఉన్నారు. ఏం చెప్తే చేస్తాడు. తండ్రి రాజుగా ఏలుబడి చేస్తున్నాడు. ఇప్పుడు కొడుకు ఎదుగుతున్నాడు. ఈ కొడుకు గురించి తండ్రి మనసు తెలుసా? నేనెలా 1000 మందిని ఏలుబడి చేస్తున్నానో నా కొడుకు కూడా ఏలుబడి చెయ్యాలి అనే తండ్రి మనసా కాదా? మాట్లాడట్లా కాదనుకుంటా. మీకు లేదు కదా? ఉందా? మీ పిల్లలు మీకులాగా ఉండాలని కోరుకోవట్లేదా? మాట్లాడండి. ఇప్పుడు జరుగుతుంది ఏంటి రాజకీయాలన్నీ? తండ్రి రాజకీయాలకు ఎవరు రావాలి? కొడుకు. కూతురు. తండ్రి రాజకీయాలు సినిమా యాక్టర్లు ఉంటే కూతురు వచ్చారు అంటే లోకం అంతా కూడా అదే ఆశపడుతున్నారు. కానీ పరలోకపు తండ్రి మనసు ఏంటో తెలుసా? నేను ఏలుబడి చేస్తున్నట్లే నా వలె ఏలుబడి చేయవారు దోతలై ఉండకూడదు. నా వలె ఏలుబడి చేయవారు నా పిల్లలై ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుడు, నా పిల్లలై ఉండాలి. నేను వాడిని కనాలి. హల్లెలూయా. యేసు క్రీస్తుని కనినట్లే మనల్ని కనాలి. అందుకే వాక్యంతో మనల్ని కన్నాడు. సంకల్పం చొప్పున సువార్త వాక్యంతో అంటే అర్థం ఏంటి? నువ్వు వాక్యం వినడం, వాక్యాన్ని విశ్వాసం ఉంచటం, నమ్మి వాక్యానికి లోబడటమే వాక్యం వల్ల జన్మించటం. నువ్వు వాక్యం వల్ల పుడుతున్నావు. నేను కన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఎన్ని చెప్పారు? ఇక ఆయన పక్కన ఆయన నాతో మాట్లాడండి. నీకు ఎన్ని చెప్పారు? ఇక 9 చెప్పారా? నువ్వు 7:30 వస్తే నన్ను ఎందుకు కూర్చోబెట్టి ఏదే మాట్లాడాడు? ఏలానా ఎవరుగానా ఇంటికి వచ్చా? నేను 7:30 వచ్చా. వాళ్ళు నాకు ఎందుకు 8:30 వచ్చారు? మీరు నన్ను చూడండి, నేను చూడతాను. దేవుడికి స్తోత్రం. మంచిదే. ఆయన స్వరూపం ఎందుకంటే మనం ఏలుబడి చేయడానికి. హల్లెలూయా. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం. మీరు ప్రార్థన చేసుకోవాలి ఈ అంశాలన్నీ. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారములైన సర్వము ఆయన యందు సృజింపబడెను. ఓకే, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అచ్చారణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది దేవుని సృష్టి. ఆది కాండంలో మీరు చూసింది దేవుని సృష్టి కాదు. ఆది కాండంలో మీరు చూసింది పాడైపోయిన సృష్టి తిరిగి బాగు చేయబడతాడు. కానీ దేవుడు చేసిన ఆది కాండం 1:1 సృష్టి కొలస్సీ పత్రికలో ఉంది. ఇది దేవుని సృష్టి. దిస్ ఈస్ ద ఫస్ట్ క్రియేషన్. అందరూ చెప్పండి, దృశ్యమైనవి అదృశ్యమైనవి. అవునండి, దేవుడు దృశ్యమైనవి కలుగు చేశాడు, అదృశ్యమైనవి కూడా కలుగు చేశాడు. నవైపు చూడండి. రేపు రాబోతున్న కాలంలో మనము అదృశ్యమైన సర్వ ప్రపంచములో ఏలుబడి చేయబోతున్నాం. ఆకాశం ఉన్నాయి, భూమి ఎందున్నాయి, భూమి కింద నేడు ఎందున్నాయి. ఇన్విజిబుల్ వరల్డ్స్, కనపడని అదృశ్యమైన ప్రపంచాలు ఉన్నాయి. వాటిని దేవుడు మన చేత ఏలుబడి చేయించడానికి ఇప్పుడు తయారు చేస్తున్నాడు.
ఆయన దగ్గర ఉండిపోయి అలా చూస్తా ఉండి అలాగే పాటలు పాడుతా ఉండిపోవటానికి కాదు. ఆ టైం ఒకటి ఉంటుంది, ఏలుబడి చేసే టైం ఒకటి ఉంటుంది. హల్లెలూయా. మహిమ ప్రపంచం అనేది సిద్ధంగా ఉంది. 60-70 సంవత్సరాల జీవితం, 80 సంవత్సరాల జీవితం పూర్తయిపోగానే యుగ యుగాల నిత్యత్వంలోకి అడుగు పెట్టినప్పుడు ఆ నిత్యత్వంలో ఒక లైఫ్ దేవుడు సిద్ధపరిచాడు. మీకు బైబిల్ మీరు చదివారు కదా, ఆయన జీవజలపు మూట యుద్ధకు మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు. ఆ మూట దగ్గర ఏం తాగిస్తాడు? నీళ్లు. మరుగై ఉన్న మన్న మీకు ఇస్తాడు. గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయన్ను వెంబడిస్తారు. ఉత్తమ బైబిల్లో ఇదిగో భూరాజులు తమ మహిమను నీ యొద్దకు తీసుకొని వస్తారు, జనములు నీ వెలుగునందు సంచరిస్తారు. ఇదంతా నేను ప్రకటన గ్రంథం చెప్తుంది. సంఘము యొక్క వెలుగునందు జనములు సంచరించబోతున్నారు, భూరాజులు రాబోతున్నారు సంఘం దగ్గరికి. ఇదంతా నిత్యత్వంలో జరగబోతున్నటువంటి మహిమ ప్రపంచంలో జరగబోతున్న కార్యాలు. ఇవేవి అర్థం కాక చీపుగా దొంగ మాసం తెచ్చావా, తలకాయ తీసుకురా అయ్యా అన్నది. ఎప్పుడు తలకాయ తీసుకురా బయటికి వెళ్ళిపోతారు, దొంగకులు బయటికి వెళ్ళిపోకుండా కాడు తీసుకురా అన్నది. ఎవరి కాడు తేవాలి చీపుగా బతుకుతున్నారు సార్. అసలు ఉన్నత ప్రణాళిక ఉంది. ఈ 70-80 ఇయర్స్ కుదురుగా బతికితే, ఈ 70-80 సంవత్సరాలు ఆయన చెప్పినట్లు ఆయన పని మనలో జరిగేటట్లుగా బ్రతికితే, ఆయన పని మనలో పూర్తయితే యుగ యుగాలు ఆయనతో ఎలుబడి చేయబోతున్నాం మనం. ఆయన చేసిన చిన్న హిమాలయాలు చూసి అబ్బో హిమాలయాలు ఎక్కడ ఉన్నాయి కదా, హిమాలయాలే, ఊటీ, కొడైకెనాల్, ఊటీ, డార్జిలింగ్ ఉంది. ఆయన చేసిన సముద్రం, నది, నీకు యుగ యుగాలు మహిమ ప్రపంచంలో నువ్వేం చూడబోతున్నా? ఏసన్ గారు పాట రాశారు, నీకేం అర్థం కాలేదా? ఏమవుతును నేనేమవుతును, ఏమవుతును నేనేమవుతును. అసలు ఏమైపోతావు మాకు అర్థం కావట్లేదండి రాజే పాట. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే. అసలు అక్కడికి వెళ్ళి చూడగానే నేను ఏమైపోతాను? ఆ రాజ్యాన్ని ఊహించలేదు. అందుకే అందులో స్థానం కోల్పోయినటువంటి దుష్టుడు మనల్ని కూడా ఆడి దగ్గర తీసుకెళ్ళిపోవాలని లాక్కెళ్ళిపోతున్నాడు. మనం ఏలుబడి చేయాల్సిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న మీరు దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఆయన సంకల్పంలో మనం ఉన్నాం కదా. అమ్మ చూడండి, ఇక మీదట చీప్గా, అల్పంగా, లేఖీగా బతకబాకండి. ఆయన చూడటం, వీళ్ళు చూడటం, ఆశలు, ఈ అసలు తిండిపోతులు, నిద్రపోతులు, గొడవలు అనుకోవటం, జుట్లు పీక్కోవటం, మళ్ళీ నాశనం అయిపోవటం, ఇప్పుడు నాశనం అయిపోతావు అసలు అంటాం. ఇలాంటి చీప్ లేఖీ పనులు, లేఖీ క్రియలన్నీ మానేయాలి. అనేసేయాలి, మొత్తం మానేసేయాలి. మనం ఆత్మలో చాలా విలువైన వాళ్ళం. దేవుని స్వరూపం పోలిక కోసం మనం ఉన్నవాళ్ళం. ఆయన పరిశుద్ధులు, నిర్దోషులుగా మనం చేయాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిలవబెట్టాలని కోరుకుంటున్నాడు. చీపుగా బతకొద్దు, అల్పంగా బతకొద్దు. చాలా విలువగా, నేను చాలా విలువైన బిడ్డని నన్ను దేవుళ్ళతో తయారు చేస్తున్నాడు, నన్ను ప్రేమ చేస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా అనండి. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా తయారు చేస్తాడు? దశలోనికలకు పౌలు రాసిన మొదటి పత్రిక 5:23. దశలోనికలకు పౌలు రాసిన మొదటి పత్రిక 5:23. మీకు రెఫరెన్సులు మాత్రమే చెప్తాను, అవి నోట్ చేసుకోండి, మీరు ప్రార్థన చేసుకోండి. ఒక 5 రెఫరెన్సులు చెప్తాను. ఇది కాకుండా ఒక 5 చెప్తాను. 5 రెఫరెన్సుల ప్రకారం ప్రార్థన చేసుకోండి. ముందు ఈ మాట చదవండి. సమాధానకర్తకు దేవుడే సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మ, మీ జీవం, మీ శరీరం మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా నిందారహితముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. హల్లెలూయా. తలపైకెత్తను. మీరు పిలిచిన వాడు ఎవరు? నమ్మకమైన వాడు. అలాగు చేయను. ఎలాగూ చేయను? చూడమ్మా, ఆత్మ ఉన్నాను అమ్మ, తలపైకెత్తండి. ఆత్మ,
జీవం, శరీరం అనండి అందరూ. ఆత్మ, జీవం, శరీరం. ఆత్మ అంటే మన అంతరంగంలో ఉండేది, జీవం అంటే మన మనస్సు, మన సోల్, శరీరం అంటే మన దేహం. యేసుక్రీస్తు రాకడలో ఇవి సంపూర్ణంగా పరిశుద్ధపరచబడి నిందారహితంగా ఉంటున్నట్లు నమ్మదగిన దేవుడు అలా చేస్తాడంట. ఇంతకాలం మనం ఏ విషయంలో నమ్మదగిన దేవుడు? మనకి ఉద్యోగం ఇవ్వటంలో, అప్పు తీర్చడంలో, ఆదరించడంలో, రోగాలు తీర్చడంలో, నెమ్మది ఇవ్వటంలో, కాపాడటంలో నమ్మదగిన దేవుడు. కానీ ఇప్పుడు ఇంకొక కోణంలో ఆయన ఖచ్చితంగా నమ్మదగిన దేవుడు. అదేమిటంటే నీ ఆత్మ, నీ జీవం, నీ శరీరం. ఆత్మ, శరీరం, ప్రాణం, మనస్సుని నిందారహితంగా, పరిశుద్ధంగా, నిర్దోషంగా తన రాకల్లో నిలబెట్టుటకు ఆయన నమ్మదగిన దేవుడు. చప్పట్లు కొట్టి దేవుడిని వెంటనే ఆమేన్. ఈ 6 రోజులు ఈ కార్యాలు మీలో జరగబోతున్నాయి. మీ ఆత్మలో పనిచేయబోతున్నాడు దేవుడు, మీ మనసులో పనిచేయబోతున్నాడు దేవుడు, మీ దేహంలో పనిచేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా పనిచేస్తాడు? 5 రిఫరెన్స్ టకటక నోట్ చేసుకొని ముగిద్దాం. ఎలా పనిచేస్తాడు? ఎఫెసీ పత్రిక 3:20. ఎఫెసీ పత్రిక 3:20. ఎఫెసీ పత్రిక 3:20. అడుగు వాటి కంటే ఊహించి వాటికంటే అత్యధికము చేయగల చాలమ్మా. మనలో కార్యసాధకమైన తన శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. 3:7 దేవుడు కార్యకార్యము తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన. సరిపోద్దమ్మా. అమ్మా, మనలో కార్యం జరిగించేది ఏమిటి? కార్యసాధకమైనది అంతే, దేవుని శక్తి అనండి. కొంచెం గట్టిగా, కార్యసాధకమైన దేవుని శక్తి అనండి. కార్యసిద్ధి కలిగించేది ఏమిటి? ఏమిటి? దేవుని శక్తి అనండి అందరూ ఒకసారి. కొలస్సీ పత్రిక 1:29. కొలస్సీ పత్రిక 1:29. 1:29. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి. చాలు. మనలో పనిచేసేది ఏమిటమ్మా? అదే కార్యసిద్ధి కలుగు చేసేది ఏంటన్నా? క్రియాశక్తి అంటే ఏమిటి? దేవుని శక్తి అనండి అందరూ. ఎప్పుడు పైకెత్తండి. యేసుక్రీస్తు నామములో దేవుని శక్తి మీ ప్రాణాత్మ శరీరాల్లో కార్యసిద్ధి కలుగు చేయనుగాక. ఆమేన్. ఇది మొదటిదండి. రెండవది దశలోనికులు పౌలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13 మీరు ప్రార్థన చేసుకోవాల్సిన మొదటి అంశం, దేవుని శక్తి చేత కార్యసిద్ధి జరగాలి. ఇది మొదటి విషయం. ఆ హేతువు చేత ఓకే కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. దేవుని వాక్యము వలన కార్యసిద్ధి. చెప్పండి అందరూ. రెండవది, మనలో దేవుడు ఎలా కార్యసిద్ధి చేస్తాడు? ఆయన వాక్యం చేత అనండి. దేవుని వాక్యం చేత, దేవుని వాక్యం చేత. మొదటిది ఏంటి? దేవుని శక్తి చేత. రెండోది ఏంటి? దేవుని వాక్యం చేత. ఆ రెండు చెప్పండి. దేవుని శక్తి, దేవుని శక్తి, దేవుని శక్తి. గుర్తుపెట్టుకోండి. 3వ మాట చదవండి. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 11వ. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 11వ. ఎలాగనగా అప్పుడే కాదు, ఏం చదువుతాం? 12:11 12:11 అయినను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. ఆత్మ వలన కార్యసిద్ధి అనండి అందరూ.
మూడవది దేవుని ఆత్మ చేత కార్యసిద్ధి. ఒకటి దేవుని శక్తి, రెండు దేవుని వాక్యం, మూడు దేవుని ఆత్మ. దేవుని ఆత్మ మీలో పనిచేయాలి. దేవుడు తన శక్తితో పనిచేస్తాడు. రెండు, దేవుడు తన వాక్యంతో పనిచేస్తాడు. మూడు, దేవుడు తన ఆత్మతో పనిచేస్తాడు. నాలుగో మాట రెండవ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. కావున మాలో మరణము, మీలో జీవము, జీవము వలన కార్య సాధకము. దేవుని జీవం అనండి అందరూ. ఇంకోసారి బైబిల్ చెప్తున్న మాట, ఆయనలో జీవం ఉండేను, అది మనుషులకు వెలుగై ఉండేను. జీవములో వెలుగుంది అంటే దేవుడు తన వెలుగుతో పనిచేస్తాడు మనలో. దేవుని జీవము వలన పని జరుగుతుంది. ఒకటి దేవుని శక్తి, రెండు దేవుని వాక్యం, మూడు దేవుని ఆత్మ, నాలుగు దేవుని జీవం. హల్లెలూయా. 5వ మాట చదవండి, ముగిస్తున్నాను. 5వ మాట కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. 1వ అధ్యాయం 6వ వచనం. నీవు శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు, రక్షణ కొరకు పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదు. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు శ్రమలను ఓపికతో సహించుటకు దేవుని ఆదరణ అనందం. దేవుని ఆదరణ అంట శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకం అంట. అంటే దేవుడు మన శ్రమల్ని ఓపికతో సహించినట్లు మనలో ఎలా పనిచేస్తాడంటే, శ్రమల విషయంలో మనలో ఎలా పనిచేస్తాడంటే ఆయన ఆదరణ చేత. దేవుని ఆదరణ పనిచేస్తుందంట శ్రమల విషయంలో. హల్లెలూయా. శ్రమ పడతా ఉంటే నేను చూసి వచ్చుకో, శ్రమ పడతా ఉంటే నేను చూసి భరించు, తట్టుగా, నిలబడు అని అన్ని మాటలు చెప్పే దేవుడు కాదు. నీకు ఆదరణ కలుగు చేసి ఆ శ్రమల్ని ఓపికతో సహించుటకు ఆదరణ పుట్టిస్తాడు లోపల. పనిచేసే దేవుడు ఆయన. దేవుడు తన శక్తితో పనిచేస్తాడు, దేవుడు తన వాక్యంతో పనిచేస్తాడు, దేవుడు తన ఆత్మతో పనిచేస్తాడు, దేవుడు తన జీవమైన వెలుగుతో పనిచేస్తాడు, దేవుడు తన ఆదరణతో పనిచేస్తాడు. కేవలం అవి చెప్పుకున్నాం అంతే. ఎన్నో మార్గాల్లో పనిచేస్తాడు. తన రక్తంతో పనిచేయడం, పనిచేయడం మాత్రం రక్తంతో పనిచేయడం, తన కృపతో పనిచేయడం, కృప పనిచేయదా అంటే దేవుడు పనిచేసేవాడు, కార్యసిద్ధి కలుగు చేసేవాడు. ఇప్పుడు నా ప్రశ్న, మీలో దేవుని శక్తి ఎంత పనిచేశాడు? మీలో దేవుని జీవం, మీలో దేవుని యొక్క వాక్యం, దేవుని ఆత్మ, దేవుని ఆదరణ, దేవుని రక్తం, దేవుని యొక్క కృప ఎంతగా ఆయన మనలో పనిచేశాడు. ఈ ఫోన్ని ఛార్జింగ్ పెట్టాల్సినంత సేపు పెడితేనే దీనిలో పని జరిగింది. నేను 10 నిమిషాలు అని చెప్పి ఫాస్ట్ ఛార్జర్లు వచ్చినాయి అని చెప్పి ఫాస్ట్ ఛార్జర్ కొనుక్కొని 10 నిమిషాల్లో పూర్తి చేసేస్తే 10 నిమిషాల్లో ఎక్కింది. ఖచ్చితంగా ఒక 30 సంవత్సరాలు ఉండాల్సిన ఫోన్ను 10 ఏళ్ళకే నాశనం అయిపోయింది. ఎందుకు? 10 నిమిషాలు ఛార్జింగ్ కదా. అదే కనుక 1 గంట ఎక్కితే, 2 గంటలు ఎక్కితే, యాపిల్ ఫోన్లు ఉన్నాయి. వీటికి 10 నిమిషాలు ఛార్జింగ్ ఫోన్లు లేవు అసలు. యాపిల్ ఖచ్చితంగా గంట ఎక్కాల్సిందే. కుదరదు అంటే కుదరదు. 10 నిమిషాలు పెట్టుకుంటే 10% ఎక్కింది, గంట పెట్టుకుంటే 100% ఎక్కింది. పెట్టాల్సిందే. మీలో దేవుడు పని చేయాలంటే, పని సంపూర్ణం అవ్వాలంటే మీరు దేవుడి దగ్గర అధికంగా కూర్చోవాలి, అధిక సమయం కూర్చోవాలి, అధికంగా ఆయన పాదాల దగ్గర గడపాలి. అప్పుడు ఆయన పని చేస్తాడు. నేను రోడ్డు మీద నడుస్తున్నాను, పని చేయంటే పని చేయడు. నేను ఎక్కడో ఉన్నాను, పని చేయంటే పని చేయడు. ఆయనకు అందుబాటులో ఉంటే పని చేస్తాడు. పని చేస్తే నిరాకారం పోతుంది, పని చేస్తే ఆకారం వస్తుంది, పని చేస్తే రూపం వచ్చేస్తుంది, పని చేస్తే తను అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చి స్వరూపం ఇచ్చి పోలికిచ్చి ఏలుబడి చేసేవారిగా రెడీ చేసేస్తాడు. ఆయన పని జరుగుతుంటే చాలండి ధైర్యంగా బతుకుతాం. కోట్ల రూపాయలు అప్పున్నా, ఏ సమస్యలున్నా, ఏ రోగాలున్నా, వ్యాధులున్నా, ఆత్మలో పని జరుగుతుంటే ధైర్యంగా ఉంటారు. యోబు ఆత్మలో చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. పైన దేహం ఏదో అయిపోతుంటే అసలు లెక్క చేయట్లేదు. పౌలు శీలలో ఒంటి మీద గాయాలతో భయంకరమైన దెబ్బలు కొడితే లోపల వారి ఆత్మ చాలా ఆరోగ్యంగా బలంగా దేవుని పని జరుగుతుంటే పైన గాయాలు అసలు లెక్కలేదు. అసలు పాటలు పాడుకుంటున్నారు,
రక్తం గాలిపోతుంటే పాటలు పాడుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. చెరసాల బద్దలైపోయింది. పైన దేహం స్టెఫన్కి నొప్పి రాలేదు, కొడుతుంటే రాళ్ళు దెబ్బలకి అతనికి ఏమనిపించలేదు. లోపల ఆత్మ దేవుని మహిమను చూస్తున్నాడు, క్రీస్తుని చూస్తున్నాడు స్టెఫన్. అందుకే పైన దేహం వాళ్ళకి లెక్కలేదు. శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, వ్యాధులు నేనేమి చెయ్యో, నీ ఆత్మలో దేవుని పని జరిగితే, నీ ఆత్మలో దేవుని కార్యం జరిగితే అలా పని జరగడానికి అప్పగించుకోగలవా? ఈ 6 రోజులు ఆయన పని చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. వెలుగును చేశాడు, విశాలాన్ని చేశాడు, జలమును వేరు చేశాడు, ఆరిన్యాలను చేశాడు, చెట్లను చేశాడు, సముద్ర జలములను జలములను చేశాడు, ఆకాశ పక్షులను చేశాడు, భూమృగాన్ని చేశాడు, సూర్య చంద్ర నక్షత్రాలను చేశాడు, పగటిని రాత్రిని వేరు చేశాడు, చీకటిని వెలుగును వేరు చేశాడు, జలములను వేరు చేశాడు. ఎన్నో చేశాడు ఆయన. దానితో ఆకారం చేసిన సృష్టికి ఇప్పటికీ నిలబడి ఉంది సృష్టి. దేవుడు కూడా మనలో పని చేయాలనుకుంటున్నాడు. ఈ కోడికలు దేవుడు పని చేసే కోడికలు. నమ్మితే అప్పగించుకోండి. 7వ రోజు మీకు విశ్రాంతి దొరకబోతుంది. 7వ రోజు మీరు ఆకారంలో కనబడబోతున్నారు. 7వ రోజు మీకు రూపం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ కార్యం సిద్ధం అవ్వండి. దేవుడి మాటలు దీవించుకున్నాక మోకరించండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం.